నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్టీఆర్ పోరాటం మరవలేనిదని వ్యాఖ్య మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పోస్ట్ సామాన్యుడిగా ఎదిగి దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నారని కితాబు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారు మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్లాళ్వార్ తిరుమంజనం ఈ నెల 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం శుద్ధి దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనాత్మక సంవత్సరమని ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగిన మహాపోరాటంలో గెలిచిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు 1984 నాటి రాజకీయ సంక్షోభాన్ని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న కాంగ్రెస్ పాలనకు 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠం నేర్పాయని ఆయన అభిప్రాయపడ్డారు. 41 సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ 40 సంవత్సరాలు వెనక్కెళ్ళాయి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రింబగళ్ళు వెయిట్ చేసి మంగళారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రింబగళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే, నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు. ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు, అదే మరి బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే
మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం. అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. 47 నుంచి 84, 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నాయకత్వ పటిమను, దేశానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టులు చేశారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సుదీర్ఘ సందేశాన్ని పోస్టు చేశారు. సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అచంచలమైన క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి మార్గనిర్దేశం చేస్తున్న గొప్ప నాయకుడిగా మోదీని ఆయన అభివర్ణించారు. మోదీ దార్శనికత కేవలం పాలనకే పరిమితం కాదని, దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం, గౌరవం, ఐక్యతను పెంపొందించి దేశ ఆత్మను మేల్కొల్పేలా ఉందని పవన్ కొనియాడారు. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwavijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. Trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat Earth. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years, even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. Beyond being our Honorable Prime Minister, he is a true Karma Yogi, my leader, my inspiration. Under his guidance, Bharat is progressing with dignity, standing with renewed confidence and pride on this world stage. I firmly believe that by walking in his footsteps, the vision of a Vikasit Bharat 2047, a strong, self-reliant and globally respected, will surely be realized. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit.
His speeches are not only visionary but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ పాలక మండలి సభ్యులు తీవ్రంగా స్పందించారు. అలిపిరి వద్ద నిర్లక్ష్యంగా పడేశారని చెబుతున్న విగ్రహం శ్రీ మహావిష్ణువుది కాదని అది శనీశ్వరుడి విగ్రహమని వారు స్పష్టం చేశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అలిపిరి వద్ద ఉన్న శిల్పకళా క్వార్టర్స్ కు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ తప్పుడు ప్రచారానికి గాను కరుణాకర్ రెడ్డి భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్దాలకు క్యారఫటర్స్ గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్దపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ రోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్ కి సంబంధం లేదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్ లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. మొన్న చంద్రగ్రహణం రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు, అక్కడ నిర్వహిస్తున్నారు. గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము. కానీ అదైన తర్వాత నీకు సంబంధించిన ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే ఆయన చేసే తప్పు కెమెరామెన్ చేస్తే ఒప్పు అయిపోతున్నాయి. అది అంటే నీకు ఏం జరుగుతోందో తెలీదు. విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్ గా గత 2 పర్యాలు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈ రోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్లు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని, దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులారా ముందే అన్ని చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు గౌరవ సభ్యులందరూ ఉన్నారు, వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా
తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.